దశాబ్దాల కళ నెరవేరింది. మహిళా క్రికెటర్లు చరిత్ర తిరగరాశారు. భారత మహిళల క్రికెట్ జట్టు ఐసీసీ వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడింది. ముంబైలో జరిగిన ఫైనల్స్ లో సమిష్టి ప్రదర్శనతో అదరగొట్టిన భారత్ ప్రత్యర్థి దక్షిణాఫ్రికాను చిత్తు చేసి తొలిసారి విశ్వ విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్ లో సఫారీలను 52 రన్లతో ఓడించి 2005-2017 ఫైనల్స్ లో చేజారిన కలను కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని జట్టు సాకారం చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసి దక్షిణాఫ్రికాకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్లు షఫాలి వర్మ 87, స్మృతి మంథానా 45 జట్టుకు కళ్లు చెదిరే ఆరంభాన్నిచ్చారు. వీళ్ళిద్దరూ తొలి వికెట్ కు 104 పరుగులు చేసి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా షఫాలి మెరుపు బ్యాటింగ్ తో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఆ తర్వాత జట్టు స్కోరు 298కి చేరింది. 299 పరుగుల లక్ష్యంతో ఛేదన మొదలుపెట్టిన దక్షిణాఫ్రికాకు ఓపెనర్లు లారా ఓల్డ్వర్డ్ 65, తాస్మిన్ 23 మంచి ఆరంభాన్నిచ్చారు. అయితే కీలక సమయంలో అమాన్జోత్ కౌర్ మెరుపు ఫీల్డింగ్ తో బ్రిడ్జ్ రన్అట్ అవ్వడం మ్యాచ్ ను మలుపు తిప్పింది. ఆ తర్వాత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ చేసిన మాస్టర్ స్ట్రోక్ అద్భుత ఫలితాన్ని ఇచ్చింది. బ్యాటింగ్ లో అదరగొట్టిన షఫాలి వర్మను అనూహ్యంగా బౌలింగ్ కు తీసుకురాగా ఆమె బ్రేక్ త్రూలు అందించింది. భారత మహిళలు చారిత్రక విజయాన్ని సాధించడంతో దేశమంతా సంబరాల్లో మునిగిపోయింది.